సార్ రాజా సార్ ఈరోజు ఎక్కడైతే ఒక నాశనం జరిగిందో, అమృత పథకం ద్వారా ఒక మంచి పనులకి పునాది జరిగిందో, ఆ పునాదురాల కింద నాశనం చేసినటువంటి నాయకులు వాళ్ళ దగ్గరికి చెంపపెట్టులాగా ఈరోజు అదే స్థానంలో ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి శిలాపథకం అనేదానికంటే ఒక చారిత్రాత్మక కట్టడం అనేదాన్ని కూడా దీనికి నేను ఏమాత్రం వెనుకాడను. ఈరోజు ఇక్కడ ఒక చారిత్రాత్మకమైన కట్టడం కట్టి 100 అడుగుల ఒక జాతీయ పతాకాన్ని ఇక్కడ ఆవిష్కరించినటువంటి కృష్ణారెడ్డి గారు నిజంగా ధన్యులు. ఎమ్మెల్యేగా అన్ని విధాలా నేను అర్హుడు అని చెప్పి ఈరోజు 100 రోజుల లోపలనే ప్రూవ్ చేయగలిగినటువంటి కృష్ణారెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రాం అనేది నాకు ఎప్పుడు కూడా ఊహించలా, ఎక్కడ జరగల. ఈ రాష్ట్రంలో ఏ స్టేట్ లో కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా జరగనటువంటి కార్యక్రమాన్ని, ఆ కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ పాప చెప్పినప్పుడు కూడా దాన్ని మరి నిర్మాణంగా బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఏదైతే ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనని బాగా పక్కా తీసుకొచ్చినటువంటి కృష్ణారెడ్డి గారు మరి మేమందరం కూడా రుణపడి ఉంటాం. ఈరోజు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఉంచడం జరిగింది. ఎవరైనా రేపు కొద్దిమంది బాలబాలికలు చిన్న పిల్లలు వచ్చినప్పుడు డెఫినెట్ గా వీళ్ళు ఎమ్మెల్యేలు దాన్ని ఈ రాష్ట్రానికి దేశానికి ఎంత సేవ చేశారో ఇవన్నీ కూడా చెప్పుకునేదానికి అవకాశం ఉంది. నిజంగా ఒకటి నేను అడిగితే ఇదే చారిత్రాత్మక కట్టడమే కాదు, ఇక్కడికి స్కూల్ పిల్లలు కూడా రావాలి. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు అయితే 10th క్లాస్ వరకు ఇక్కడ రావాలి, వాళ్ళ టీచర్లతో సహా రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బొమ్మని చూపించి వాళ్ళు ఏం చేశారు ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కానీ ఎట్లా ఉన్నారని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈరోజు కృష్ణారెడ్డి గారు తీసుకున్నాడు. నిజంగా మరి వారి జన్మ ధన్యమైందని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఏదేమైనా సరే ఇంత మంచి కార్యక్రమం చేశారు. మరి దీన్నే కాకుండా ఈ రోజు నేను చూస్తున్నాను, నేను రోజు పేపర్లో గమనిస్తానే ఉన్నా, గతంలో చేసినటువంటి ఈ మధ్య గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి కావలికి ఎప్పుడు కూడా చెడ్డ పేరు లేదు. కావల్లో గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు, కానీ ఏ రోజు కూడా మంచి చేసినా చేయకపోయినా చెడు మాత్రం చేయాల. ఈ రోజు కావలికి రాష్ట్రంలోనే బ్రహ్మాండమైన చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి మన ఈ మధ్యనే జరిగినటువంటి ఎమ్మెల్యే గారు కూడా తీసుకొచ్చారు. మరి ఒక అవినీతే కాదు, అరాచకం కావలలో నేను ఎప్పుడు ఏ రోజు కూడా చూడాల అరాచకం అనేది. అలాంటి అరాచకం, అవినీతి అన్ని విధాల కావలికి చెడ్డ పేరు తీసుకొస్తే ఈ రోజు కృష్ణారెడ్డి గారు దీన్ని ఏ విధంగా ఈ అరాచకాన్ని అవినీతిని మాపు చేయాలి, కావలికి తిరిగి మంచి పేరు ఏ విధంగా తీసుకురావాలి, ఒక మంచి తలంపుతోటి ఈ రోజు ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పెట్టడం చాలా మంచి కార్యక్రమం అని చెప్పి మొత్తం తప్పకుండా నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే విధంగా నేను ఒకటే వారిని కోరుకునేది, ఏదైతే ఈ యొక్క అవినీతి కార్యక్రమాన్ని మరి అంతు లేకుండా అవినీతి కార్యక్రమం చేశారు. పొలాలు లేవు, కాలువలు లేవు, గట్టులు లేవు, మరి గుంటలు 14 గుంటలు కూడా లేవు. ఇక్కడి నుంచి దాదాపు సముద్రం దాకా బంగాళాఖాతం వరకు ఎంత వరకు వీలుంటుందో అంతా కూడా మొత్తం చేసి అమ్మేసినటువంటి అవినీతి పేర్లు భర్తం పట్టాలి. మరి గత ఎన్నికల్లో కూడా చెప్తున్నా, ఈసారి కానీ మళ్ళీ అలాంటి నాయకులను కానీ మీరు ఎన్నుకున్నారంటే ఇంకా నెక్స్ట్ సంవత్సరం మాత్రం మిగిలి ఉంది. ఆ సంవత్సరాన్ని కూడా ఒక 3 కిలోమీటర్లు లోపలికి నెట్టుకుని పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఏ పరిస్థితిలో కూడా అతన్ని ఓడించాలని చెప్పి కూడా మేము పిలుపునిచ్చాం. ఈ రోజు కృష్ణారెడ్డి గారు చేసే మంచి పనులకి మరి ఈ రోజు ఒక్కసారిగా నేను చెప్తున్నా, ఈ 100 days లో బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరికంటే కూడా ఈ రోజు కృష్ణారెడ్డి ఎక్కడికో 100 అడుగులు ఎత్తు పెరిగి ఉన్నాడు. మన ఇద్దరం ఒకటే ఇట్లే అయినప్పుడు కూడా నువ్వు ఇప్పుడు ఈ రోజు నేను ఎక్కడో ఉన్నాను, ఎక్కడో 100 అడుగులు ఎత్తు ఎదిగినటువంటి మా తమ్ముడిని కృష్ణారెడ్డిని గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఒక మంచి పనులు చేయటమే కాదు, ఒకసారి చెడ్డ పనులు కూడా చేయాలా. ఏదైతే అవినీతి పనులు చేశారో వాళ్ళని మాత్రం వదలొద్దు, ఏ పరిస్థితులు వదలకొద్దు. ప్రజలని అంటున్నారు, ఈ రోజు నువ్వు తవ్వినటువంటి 4 కాళ్ళు అవినీతి చేసినటువంటి నాయకులు కావచ్చు, అధికారులను కూడా వదలొద్దు అని చెప్పి నేను
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి నేను కృష్ణారెడ్డి గారిని నేను కోరుకుంటున్నా. మరి ఇప్పుడే చెప్పాను, గాంధీ మహాత్మా గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న హై స్కూల్లో చిన్న రూమ్ లో ఉండిపోయాడట. దాన్ని కూడా ఒక గుర్తు పెట్టుకొని దాన్ని కూడా ఏదో ఒక విధంగా గుర్తుండే కార్యక్రమం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ వారి వెంట మేము ఎప్పుడు నడుస్తాం, వారికి అన్ని విధాలా తోడ్పడతాం. తప్పకుండా కృష్ణారెడ్డి చేసే మంచి పనులకి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. పూర్తిగా గుండెల్లోకి ఎక్కడగా గుండెల్ని తట్టి లేపింది. కేసీఆర్ ఏదైనా స్పీచ్ ఇస్తే జనాల్ని తట్టి లేపుతాడు, వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోతాడు. ఈ రోజు కృష్ణారెడ్డి కావలి ప్రజల యొక్క, కావలి పట్టణ ప్రజలు, కావలి ప్రజల యొక్క ప్రతి హృదయంలోకి తీసుకొని పోయింది ఈ ఐ లవ్ కావలి అనేది. వీ షుడ్ లవ్ కావలి, వీ షుడ్ ఆల్ లవ్ కృష్ణారెడ్డి ఆల్సో.